హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మరలా డీమార్ట్ షాపింగ్కి వెళ్ళానండి. ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పినట్టున్నాను. నేను డీమార్ట్ మా ఇంటికి దగ్గరలో ఉందనమాట. ఒక ఐటెం కని వెళ్తాను, నాకు అక్కడ ఏమి నచ్చినాయో అన్నీ కొనేస్తాను. నేను లూడో గేమ్ ఎక్కువగా ఆడుతూ ఉంటామండి మేము. ఆ లూడో గేమ్ ఎందులో ఆడతామనంటే ట్యాబ్లో ఆడతాం. అయితే నార్మల్లీ బోర్డు మీద ఆడదామని బోర్డు అది తీసుకున్నాను, బాక్స్ తీసుకున్నాను. ఇదిగోండి, మా ఇంట్లో మేము ముగ్గురం కదా, ముగ్గురికి 3 కార్లు తీసుకున్నాం. కాకపోతే అవి ఇంట్లోనే పెడతామండి, ఎందుకంటే బయటకు వేసుకోవడం కుదరదు కదా. అందుకని ముగ్గురు పేర్లు పెట్టి కార్స్ అన్నీ కూడా ఇంట్లోనే పార్క్ చేస్తాం అనమాట. ఓకేనా. తర్వాత మా జాయ్ గడ్ ఉన్నాడు కదా, మరి మా జాయ్ గడ్కి ఏదో ఒకటి తీసుకురావాలి కదండి. వాడికేమో ఈ యొక్క వాటర్ బబుల్స్ గన్ తీసుకుని వచ్చాము. తర్వాత కొన్ని నైట్ డ్రెస్సులు తీసుకున్నామండి. మొన్నేమో కొన్ని నైట్ డ్రెస్సులు తీసుకున్నామండి. మొన్నేమో సమ్మర్ వేర్ తీసుకున్నాం. ఇప్పుడేమో రైనీ సీజన్ కదా, అందుకని రైనీ సీజన్కి మళ్ళా షాపింగ్ చేశాను అనమాట. దీనికి ఏం తీసుకున్నానంటే 4 ప్యాంట్స్ తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాంటు 199 పడింది. అంటే 2 ప్యాంట్స్ 199లో 2 ప్యాంట్స్, 399లో 2 ప్యాంట్స్, ఒక షార్ట్ 199లో ఒక షార్ట్ తీసుకున్నాను. తర్వాత ఒక 8 టీషర్ట్స్ తీసుకున్నాను. 8 టీషర్ట్స్ 149లో 6, 99 2. తర్వాత ఇంకేం తీసుకున్నాను, అలా వెళ్తూ ఉంటే అక్కడ జెంట్స్ టీషర్ట్స్, జెంట్స్ వేర్ కూడా కనిపించింది. అక్కడ ఒక 6 షార్ట్స్ తీసుకున్నాను. నాన్నగారికి తమ్ముడికి ఉంటాయని చెప్పి ఒక 6 షార్ట్స్ తీసుకున్నాను. నా అంతటి నేను తీసుకోలేదనుకోండి, తమ్ముడు మీరు తీసుకున్నారు కదా నాకు కావాలి అని చెప్పి వాడు తీసుకున్నాడు. తర్వాత ఒక క్లిప్ తీసుకున్నానండి, హెయిర్ క్లిప్. దాని తర్వాత ఇంకేం తీసుకున్నాను అంటే చూద్దాం ఏం తీసుకున్నాను. ఇలా ఎప్పుడోనండి డీమార్ట్ వాళ్ళకి నేనేమో బాకీ ఉందంటున్నాను. రాధాకృష్ణన్ గారు మీకు ఏమైనా బాకీ ఉంటే ఒకసారి తీర్చేసుకోండి. అస్తమాను నేను రావడం, మరలా అస్తమాను బిల్ చేయడం, ఏదేదో అంటారు కదా. మా ఫ్రెండ్ ఉండేది నా దగ్గర, తను అప్పు తీసుకున్నప్పుడు తను అనేది ఏదో అండి వాళ్ళ పేరు రావట్లేదు కానీ వాళ్ళ దగ్గర తీసుకుంటే అప్పు ఎప్పటికీ తీర్చలేమంట, అలా ఉంది. నీ దగ్గర ఎప్పుడు అప్పు తీసుకున్నా అప్పు మీద అప్పు అయిపోతుంది కానీ నేను అప్పు తీర్చలేకపోతూ ఉన్నాను అని. ఇది విషయం ఏంటంటే అప్పులంటే పెద్ద పెద్ద అప్పులు ఇస్తున్నానని అనుకునేరు. ఏం కాదు, 1000-2000 అంతమించి ఏం కాదండి. ఇలా నేను డీమార్ట్ అతనికి బాకీ ఉన్నట్టున్నాను. ఈ విధంగా కొన్ని వస్తువులు తెచ్చుకోవడం, నేను అక్కడ అమౌంట్ పే చేయడం. అదేంటి నీకు వస్తువులు వస్తున్నాయిగా, ఆయనకు బాకీ ఏంటి అని అంటున్నారా? అంతేనండి, అది అంతే అంటే ఇంకేం కాదు. ఈ విధంగా ఒక చిన్న షాపింగ్ని చేశానండి. నచ్చింది అనుకుంటూ ఉన్నాను.